ఇవాళ మొదటగా మోక్షిత నెల్లూరు నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి. గురువుగారు పిలుస్తారు, వెయిట్ చేయండి. ఓకే అమ్మ. శ్రీ గురుభ్యో నమ. ఈ చార్ట్ ఎవరిదమ్మా? ఈ జాతకం మాట్లాడండి మేడం. వినిపిస్తుందండి? వినిపిస్తుంది గురువుగారు, వినిపిస్తుంది. ఈ జాతకం ఎవరిది? మా మేడం పాపది. మీరు చెప్పండి. నమస్తే గురువు గారు, ఇది మా పాపది స్వామి. ఓకే. 23 ఏప్రిల్ 2002 మధ్యాహ్నం 1:58 అవును నెల్లూరు. స్వామి. కుబ్బా నక్షత్రం, ఉమ్, 1వ పాదం, సింహరాశి, ఉమ్. సింహ లగ్నం. మీరేం అడిగారమ్మా? మ్యారేజ్ గురించి అడిగాను స్వామి. ఆల్రెడీ చూస్తున్నారా? చూస్తున్నాము, కానీ అంత ముందుకు జరగట్లేదు. ఉమ్. జస్ట్ పెళ్లి చూపుల దగ్గర ఆగుతున్నాయి అన్నమాట. అంటే 2 చూసాము ఇంతవరకు. ఉమ్. ఇది వివాహానికి సంబంధించి దోషం ఎక్కువ ఉందమ్మా. టైం పడుతుంది. మీరు ఒక 6 నెలలు చూడండి. తర్వాత ఏదన్నా దీనికి గ్రహాలకు చేయాల్సి ఉంటది. అయితే ఓకే. ఎందుకంటే ఇప్పుడు కుదిరే యోగం అనేది కనిపించట్లేదు. అందుకని కొద్దిగా టైం తీసుకోవాలి. సరే స్వామి. ఎప్పుడవుతుంది స్వామి? ఒక 6 మంత్స్ చూడండి అమ్మా. చూస్తే దాన్ని బట్టి మనకు అవుతుంది. 26 నవంబర్లో ట్రై చేయండి. జనవరి లోపు ఒక అవకాశం ఉంది. రెమెడీస్ ఏమైనా చేసుకోమంటారా స్వామి? ఇప్పుడు కాదు, 6 నెలలు ఆగాల. అప్పటికి కానీ అవ్వకపోతే అప్పుడు. సరే సరే స్వామి. ఓకే. థ్యాంక్ యూ ఓకే స్వామి. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాము. సూర్య విజయవాడ నుంచి. నమస్తే అండి, మాది అండి అది. నమస్తే మేడం, గురువుగారు పిలుస్తారు, వెయిట్ చేయండి. ఓకే. ఈ జాతకం ఎవరిదమ్మా? మా అబ్బాయిది అండి. 20 జూలై 1993, అవునండి. 7:45 ఉదయం, విజయవాడ. అవునండి. పుష్మి నక్షత్రం, 3వ పాదం, ఉమ్, కర్కాటక రాశి, సింహ లగ్నం. అవునండి. 2024 మే నుంచి స్టార్ట్ అయింది ఇది ఉమ్, వివాహం అనేది. ఇది జూలై నుంచి చూడండి, జనవరి లోపు కొద్ది అవకాశం ఉంది కుదరడానికి. అలాగేనండి. పెద్దగా అయితే దోషాలు లేవు. అలాగేనండి. బాబుకి ఇంకొకటండి, బాబు జాబ్ మానేస్తా అంటున్నాడండి. కొంచెం అదొక్కసారి చూడరా? చదువుదాం, అప్పుడు చూద్దాం. ఒక అలాగే ప్రశ్నకి సమాధానం అయితే చెప్తాం, ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలాగే అలాగే అలాగే. థ్యాంక్స్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రియాంక ఖమ్మం నుంచి. నమస్తే సార్. నమస్తే గురువుగారు.
ఎవరిదండి ఈ జాతకం? నాదే అండి. 8 మే ఆ, 1997 ఉదయం 10 గంటల 10 10. నిమిషాలు ఖమ్మం ఉమ్, పుట్టింది. yes sir. రోహిణి నక్షత్రం 1వ పాదం, వృషభ రాశి, మిథున లగ్నం. మీ Yes. ప్రశ్న ఏంటమ్మా? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఎలాంటి పర్సన్ వస్తాడు అని. మ్యారేజ్ అవకాశం చాలా తక్కువ ఉందమ్మా ఇందులో. Huh? మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది. ఒకవేళ అయినా కూడా నిలబడదు. అయితే మీరు దగ్గరలో ఉన్న జ్యోతిష్యుని సంప్రదించండి. ఓకే, సరే, థ్యాంక్స్ అండి. అందరు వెయిట్లో ఉండండి. నెక్స్ట్ ఎవరు చూడండి. చరణ్ విజయవాడ నుంచి. ఎస్ మ్యామ్. ఇందాక చెప్పిన జాతకానికి ఎక్కువ శాతం దోషం ఉంది కనుక వాళ్ళ ఊర్లో జ్యోతిష్యుని సంప్రదించి వాళ్ళు ఏమైనా గ్రహ రెమెడీస్ పాటిస్తే వివాహానికి దగ్గరగా ఛాన్స్ ఉంటుందా? విన్నావమ్మా నువ్వు? ఇందాక మాట్లాడినమ్మా వెళ్ళిపోయిందా? చూస్తాం. ప్రియాంక ఉన్నారండి? ప్రియాంక గారు వెళ్ళిపోయినట్టుందా? ఆ, చూసారా, తర్వాత చెప్పే మాట నీకు యోగం లేదు అమ్మాయికి. సరే, వీడియో వింటే చూస్తుందేమో. ఈ జాతకం ఎవరిదంటే ఇది? మా బాబుదండి. 29 సెప్టెంబర్ 2000, అవును సార్. 11:45 రాత్రి అవును సార్. విజయవాడలో జననం. స్వాతి అవును సార్. నక్షత్రం 1వ పాదం, అవును సార్. మిథున లగ్నం. అవును. చెప్పండి, ఏ విషయం అడిగారు మీరు? మ్యారేజ్ గురించి అండి. దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, లేదు సార్. వాడు అంటే ఎవరినన్నా ప్రేమించానని చెప్తున్నాడు, అందుకని. ఉమ్. ఎప్పుడు అవుతుంది? అదే అవుతుందా, వేరే అవుతుందా? ప్రేమ వివాహం అవుతుందమ్మా, ఓకే. చేసుకోమనండి, ఏమి ఇబ్బంది లేదు. మ్మ్. ఎప్పుడు ఉంది సార్? 28 సెప్టెంబర్తో ఉంది వివాహం. సరే సార్. ఈ లోపు అవుతుంది, కానీ జాగ్రత్తగా చూసుకోండి అన్ని. ఆ అమ్మాయి జాతకం కూడా చూపించుకోండి అక్కడ. ఓకే. ఎందుకంటే ఇందులో మేనరకం ఉంది. ఒకవేళ మేనరకం లేనప్పుడు, బయట ఓకే. సంబంధాలు అయినప్పుడు ఓకే. ఈ దోషాలు ఏర్పడతాయి కనుక అక్కడ జ్యోతిష్యుని ఏమైనా సంపాదించండి. మీ దేవురు? విజయవాడ. ఆ విజయవాడలో చూపించండి, మంచి జ్యోతిష్యులు ఉన్నారు అక్కడ. సరే సార్. థ్యాంక్ యూ అండి. పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ శ్రీనివాసాచార్యులు గారు హన్మకొండ నుంచి. అమ్మా స్వామి నమస్కారం స్వామి. నమస్తే, నమస్తే. ఎవరిదండి ఈ జాతకం? నాదేనండి జాతకం. నాది 26 అక్టోబర్ అక్టోబర్ 1965, 65. 3:40 AM. అవునండి. అవునండి. విశాఖ నక్షత్రం 2వ పాదం, అవునండి. తులారాశి, కన్యా లగ్నం. కన్యా లగ్నం. మీ ప్రశ్న ఏంటి అడగండి. నా ప్రశ్న ఏం లేదండి, నేను రాజకీయాల్లో ఉన్నాండి. ఒక 45 సంవత్సరాల నుంచి నామినేటెడ్ పోస్ట్ రావడం లేదు, దగ్గరికి వచ్చిపోతుంది. ఎందుకు రావడం లేదు అని. ఈ కాంగ్రెస్ పార్టీ ఓకే. తెలంగాణ గతంలో టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఆర్డర్ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇస్తా అంటున్నారు. వస్తుందా రాదా? ఆశ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు? పిల్లలు కలిగారంటే మీకు? అయ్యా పిల్లలు ఉన్నారండి.
ఒక బాబు ఒక పాప. రాజకీయాలు కాకుండా ఇంకా ఇదివరకు ఏమన్నా మీ తండ్రి గారి వృత్తి ఏమన్నా చేశారా? చేయలేదండి. నేను రాజకీయమును ఇది ఇన్సూరెన్స్ ఏజెన్సీ. ఏజెన్సీ ఎక్కువ చేశారా? శాతం రాజకీయం అండి. ఎక్కువ శాతం రాజకీయాలు ఉన్నారు. అవునండి. 28 నుంచి ఒకసారి ట్రై చేయండి, అవకాశం ఉంది. ఉమ్, ఆ సమయం మీకు రాజకీయాన్ని ప్రసాదించడానికి కొద్దిగా 40-50% ఉందండి, బలంగా అయితే లేదు ఇందులో. లేదు. అవును యథార్థంగా అయితే మీరు రాజకీయాల్లో అనవసరంగా తిరిగారు ఇప్పటిదాకా. అయ్యా. మీరు నిజంగా అనుకున్నట్టు ఇందులో పదవులు అయితే చాలా కష్టం. ఉమ్, ఉమ్, ఉమ్. వేరే ఎందుకంటే మీరు వాళ్ళకు సేవ తెస్తే చెయ్యండి, కానీ పదవులు ఆశిస్తే మీ దగ్గర రావు ఇవి. వేరే వాళ్ళకి నేను ఉపయోగపడుతున్నా కానీ నాకేం ఉపయోగం అవడం. అసలు మీకు రావండి. మీరు నా సలహా ఏంటంటే అయ్యా ప్రజలకు సేవ చేయాలని ఏమైనా వెళ్ళండేమో, కానీ పోస్ట్ వస్తుంది అన్నట్టుగా ఆలోచించుకోండి. అయ్యా 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 ఇందులో ఉన్నది చెప్పానండి, అయ్యా నాకేం సంబంధం లేదు మళ్ళీ. అయ్యా అయ్యా అంటే 28కి వస్తే వస్తుండొచ్చు. అది కూడా 28 నుంచి 30 ఉందండి ఛాన్స్. సరే అండి. అక్కడ మీకు దశ ఒకటి వస్తుంది, శుక్రుడిలో గురుడు. అతను ఏమైనా ఇస్తే అక్కడ ఇవ్వాలా. శుక్రదశ ఇప్పుడు. ఆ శుక్రుడిలో గురుడు అంటే రాహు చివరి నుంచి స్టార్ట్ అవుతుంది, అయ్యా 30 శని వరకు ఉంటుంది. శని దాటాక 2034 వరకు అవకాశం ఉంటుంది, కానీ నేనైతే గ్యారెంటీ ఇవ్వను. గ్యారంటీ లేదు. అదే. మరి అంటే ఏం చేసుకోమంటారు రాజకీయాల కంటే? అసలు జాతకులు లేకపోతే ఏం చేసినా అవదు. మనం చేసుకుంటే అయ్యేలాగా ఉంటే ఇక జాతకాలు ఎందుకు? అవునవునవును. ఏదన్నా నవగ్రహాలకు యోగాలు ఉండి అవి పని చేయకపోతే అప్పుడు దానికి గ్రహాలు, జపాలు, దానాలు అని ఆ తర్వాత. అవును అసలు ఆ ఉనికి లేనప్పుడు అవి చేయడం అనవసరం. అవును అవును అవును. సరే సరే అండి, నమస్కారం. నమస్తే. ఓకే అండి. నెక్స్ట్ రేవతి విజయవాడ నుంచి. మేడం గారు, నేను శశిరేఖ అండి. హలో మేడం మ్యూట్ లో ఉన్నాను మేడం, పిలిచిన వాళ్ళకండి. గురుగారు నమస్కారం అండి. రేవతినా? రేవతి అవునండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. అలా మీరు సరే, అడగకూడదు రేపు కదా. అలా కాదు సార్, ఆ అమ్మాయి కొంత ఇష్యూలో ఉంది. అతను మాట్లాడలేనంటే నేను మాట్లాడుతున్నాను నా దాంట్లో నుంచి. అలాగే వద్దండి పాపది అది, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది రేపు పొద్దున్న, ఎవరి గురించి ఎవరో తెలుసుకోవడం. కాదండి, నేను మామూలుగా వెల్ విషర్ చిన్నప్పటి నుంచి. తను లవ్ అఫేర్లో ఉంది, ఆ మ్యారేజ్ అవుద్దా లేదని టెన్షన్ పడుతున్నారు వాళ్ళు. ఈ తల్లిదండ్రులకు కూడా ఇష్టమే, అవతల వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఇష్టపడట్లేదు. మేడం పుష్ప మేడం చూసి ఓకే చేస్తే ఓకే చేయండి, అదే తీసి వేరే చాట్ పెట్టండి. అదే గురువు అంటే గారు వేరే రిస్క్ అవుతాయండి ఇవి. వద్దు సార్, ఇలాగా వాళ్ళ డైరెక్ట్ నెక్స్ట్ వీక్ రమ్మనండి, ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. వాళ్ళ ఓకే ఓకే, పేరెంట్స్ రమ్మనండి. ఓకేనా? నేను ఓకే. పంపిస్తానండి, మాట్లాడిస్తాను. సరే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొట్లూరి రాజేష్ ఉయ్యూరు నుంచి. ఉన్నానండి. 120 ఇయర్స్ మీది? అవునండి. 120 PM. పిఎం. గురువు గారు ఇది వి కొట్టాలి ఉయ్యూరు. చూశాను. అదే నాకు రావట్లేదు.
ఇది ఎవరిదాటి? నాదే అండి గురుగారు, నేనే ఉన్నాను. 26 ఆగస్టు 1986. మీరు అవును. 1:20 అని మీకు ఎలా తెలిసిన సమయం? పోయిన వారం ఇది కరెక్ట్ కాదనుకున్నాం కదా. పెద్దవాళ్ళు చెప్పారండి. సరే సరే. కృత్తిక నక్షత్రం 1వ పాదం అండి. మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఉద్యోగం అండి, వేరే దేశంలో చేసేవాడిని. అలా కొద్దిగా చెప్పుడు మాటల వల్ల కంపెనీలోంచి బయటికి రావాల్సి వచ్చింది. మళ్ళీ ప్రయత్నిస్తున్నాను, ఎలా ఉంది ఓకే. ఏంటి అని. ఉద్యోగం వల్ల 4 ఏళ్ళు అయిందా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి? లేదండి, మొన్న మేలో పోయిందండి, ఏప్రిల్లో. మేకే కంప్లీట్ అంటే అంతకుముందు అంటే అంతకుముందు మారానండి. సరే. అంటే ఇప్పుడైతే లొకేషన్ ఛాన్స్ మారింది అయితే గురుగారు. ఉందండి. ఓకే అండి. మీకు 27 ఫిబ్రవరి నుంచి మీరు భయపడాల్సిన అవసరం ఉండదండి. అక్కడ దాకా ఉంటుంది ప్రాబ్లం. ఈలోగా జాబ్ ఓకే వచ్చేస్తుంది. అండి. అంటే త్వరలో ఉందా గురుగారు, లేదంటే ఇప్పుడు కొద్దిగా కాదు కష్టపడాలి? కాదు, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. కానీ 27 ఫిబ్రవరి తర్వాత నుంచి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు అంటే ప్రయత్నిస్తున్నా భయపడాల్సిన గురుగారు. అవసరం లేదు. అలాగేనండి. కానీ మీకు ఏమన్నా చిన్న చిన్న గొడవలు, కేసులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, గొడవలు ఉన్నాయండి. కంపెనీలో లేనిపోయిన నిందలేసి అలా కాదు, ఉద్యోగం దాని మానేశారు. కంపెనీ ద్వారా కేసు ఉందా? లేదండి. సరే, ఇంతకుముందు ఫైనాన్స్ కి సంబంధించిన దాని వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నారా? అనుకున్నాను గురుగారు, కానీ అవ్వలేదు. అంటే అది ఏంటి? అది అంటే పార్ట్నర్షిప్ మీద బిజినెస్ పెడదామని అనుకున్నా గురుగారు. అదే ఫైనాన్స్ సంబంధించింది అది. అంటే వస్తువులు అమ్మేది, కొనేది అట్లా. ఓకే ఓకే. దెబ్బతేలింది ఏమన్నా? ఈఎన్టీ అంటే కంప్లైంట్ ఉంది గురుగారు. అంటే భుజానికి ఇరిగిపోవడం నొప్పి జరిగిందా? సర్జరీ కానీ సర్జరీ జరగలేదు గురుగారు. ఏమైతే సర్జరీ చెప్పండి చేయాలన్నారు. అండి. అయితే భుజంలో నరం పట్టేసిందండి. అది చెయ్యి నొప్పి వస్తుందా, వణుకు వస్తుందా అని అడిగారు. రావట్లేదని చెప్పాను. వస్తే ఆపరేషన్ చేయాలన్నారు. నేను సరే ఇప్పుడు కొద్దిగా ఉద్యోగం పరిస్థితులు బాగాలేదు, వచ్చిన తర్వాత చేయించుకుందా అని ఆగిపోయాను గురుగారు. సరే, నొప్పి అయితే ఇక్కడ ఉంది. మీ భుజం నొప్పికి ఇక్కడ ఉద్యోగానికి సంబంధం ఉంది. అందుకని మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అది ఎక్స్రే తీయించి చెక్ చేయించండి. అలాగే గురుగారు. ఓకే, శుభం. థ్యాంక్ యూ గురు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. శ్రీ కాశ్యప్ తణుకు నుంచి. నమస్తే మేడం. నమస్తే సార్. మా బాబుదండి, అదే ఉద్యోగం కోసం ఇప్పుడు బీటెక్ 8th సెమిస్టర్ రాశాడు ఎగ్జామ్స్. కాసేపు సార్ ఫారెన్ అంటారు, ఒక 1 minute వెయిట్ చేయండి సార్, గురువు గారు అడుగుతారు, అప్పుడు లేవండి. ఎవరిదండి జాతకం అన్నారు? మా మేనల్లుడిదండి. 31 మే 2005. అవునండి. 10:20 AM తణుకు. అవునండి. పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదం, కుంభరాశి, కర్కాటక లగ్నం. చెప్పండి, ఏం అడిగారు మీరు? అదే జాబ్ గురించి అండి. 8th సెమిస్టర్ రాశాడు బీటెక్. ఇప్పుడు కాసేపు ఫారెన్ అంటాడు, కాసేపు ఏమో బిజినెస్ చేస్తానంటాడు. బ్యాక్లాగ్స్ ఏమో చాలా ఉన్నాయి. అంటే ఏ రంగంలో స్థిరపడతాడని. ఫారెన్ వెళ్ళేదే కరెక్ట్ అండి, దానికే పంపించండి. ఓకేనండి. అంటే ఇప్పుడు బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి, వెంటనే క్లియర్ అయిపోతాయి అంటారా? అది నేను అన్ని ఇక్కడ క్లాచ్ చేయలేం కానీ, అది దాన్ని చూడలేను కానీ, విదేశీ యోగం ఉందంటే అది క్లియర్ అవుతాయని మనం ఊహించవచ్చు. ఓకేనండి. అంటే ఇక్కడ విదేశీయానం బలంగా ఉంది కనుక
వెళతారు అని చెప్పడంలో అనుమానించాల్సిన అవసరం లేదు. ఓకేనండి. గతంలో ఇంటికి దూరంగా ఉన్నాడు ఆయన. ఒక 2 to 3 months సార్, ప్రాజెక్ట్ వర్క్ అంతే కోసం మళ్ళీ వచ్చాడు. చెన్నై వచ్చేసాడు. అంటే వెళ్ళాడు వచ్చేసాడు. అవునండి. ఓకే ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ నెక్స్ట్ యూ. చాట్. ఓకే. గౌతమి గుంటూరు నుంచి. ఎస్ మేడం. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే స్వామి. నమస్కారం స్వామి. నమస్తే. 15 మార్చి 1999, అవునండి. 7:45 ఉదయం, అవును. గుంటూరు. అవును. ధనిష్ట నక్షత్రం, 1వ పాదం, మకర రాశి, మీన లగ్నం. చెప్పండి ఏం అవును కావాలి సార్. మీకు? ఉద్యోగం గురించి సార్. ఆల్రెడీ చేస్తున్నారా? 2021 నుండి చేస్తున్నానండి, కానీ గ్రోత్ లేదు. చాలా ట్రై చేస్తున్నాను, మారడానికి కూడా ట్రై చేస్తున్నాను, అంటే షిఫ్ట్ కొట్టడానికి సాఫ్ట్వేర్ లో. అవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంటర్వ్యూస్ లాస్ట్ వరకు వచ్చి పోవడం అలా జరుగుతుంది. ప్రెసెంట్ చేస్తున్న కంపెనీలో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. అంటే బెంచ్ మీద ఉన్నాను, ప్రాజెక్ట్ లేదు. 2 months అవుతుంది. ఇంకొక 1 month ఉంటే తీసేస్తారు. ట్రై అలా చేస్తున్నా కంపెనీలో అలా కాదు, ప్రాజెక్ట్. అలా కాదు. బెంచ్ మీద ఉన్నంతసేపు ఏమైపోదు, కానీ ఇప్పుడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక టైం ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఈ సంవత్సరం. ఇది మార్చడం మీరు ఏప్రిల్ నుంచి అనుకుంటున్నారా బలంగా మారాలని? లేదండి, పోయిన సంవత్సరం జూలై నుండి అనుకుంటున్నాను మారాలి అని చెప్పి. మీ ప్రాజెక్ట్ ఎప్పుడు అన్నారా అయిపోయింది? అయిపోయింది, ఏప్రిల్లో అయిపోయింది సార్. మే నుండి మరి బెంచ్ అదే మీద ఉన్నాను. ఆగండి. ఇక్కడ ఉద్యోగం అనేది మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. మారాలని ఆశ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. లాంగ్ గా కోరిక వేరు, ఇప్పుడు ఏం చేయాలో కోరిక వేరు. కానీ ఇప్పుడు చేసేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది, సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏ కోరికైనా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందమ్మా? ఓకే గురుగారు, ఈ లోపు ఉన్న జాబ్ పోకుండా ఉంటదా? అది డౌట్. పోయిద్దేమో అన్న అలా భయం. లేదు, అలా కాదు. ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఆగండి, పోనీ మీకు ఆ ఐడియా వస్తుంది. సరే అండి. పోద్దని నేను చెప్పను, కానీ ఒక 10% మటుకు ప్రాబ్లమే ఇది. అంటే 10-30% వరకు జాబ్ విషయంలో బలం లేదు. కానీ ఇక్కడ ఏమైనా విన్ అయితే విన్ అవకాశం ఉంది. సెప్టెంబర్ వరకు ఆగండి మీరు. ఓకే అండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ గురుగారు. పర్వాలేదు. సుచిత విజయవాడ నుంచి. ఉన్నారా అండి సుచిత? నమస్తే అండి. నమస్తే మేడం. జూలై 1, 1996 కదండి డేట్ ఆఫ్ బర్త్? అవునమ్మా. 2:45 AM విజయవాడ. అవును మేడం. నేనేం చెప్తే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే స్వామి. 1 జూలై 1996, అవును స్వామి. 2:45 AM అవును స్వామి. విజయవాడ. నక్షత్రం మూలా నక్షత్రం, 4వ పాదం. అవును స్వామి. ధనుసు రాశి, వృషభ లగ్నం. అవును స్వామి. చెప్పమ్మా ఏ విషయం అడిగారు మీరు? జాబ్ గురించి స్వామి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో పోయింది.
దాని తర్వాత రీసెంట్ గా పాప పుట్టింది. మళ్ళీ ఇప్పుడు జాబ్ వెతుకుతున్నాను. అదే ఉద్యోగ యోగం ఎలా ఉంది అని. చూస్తాను. ఆగస్ట్ అంటారు మీకు జూలైలోనే అది జూలైలోనే స్టార్ట్ అయినట్టు ఉందమ్మా పోవడం. అవును స్వామి. అంటే మీకు జూలైలోనే మీరు జాబ్ ఆగిపోయింది, ఆగస్ట్లో క్లియర్ అయింది అంతేనా? అవును స్వామి. అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో క్లియర్ అది పోయింది. ఓకే ఓకే. ఇప్పుడు ట్రై చేయండి అమ్మ, వచ్చి యోగం అయితే ఉంది, దీనికి ఓకే టైం కూడా స్వామి. ఇస్తాను అండి. మీరు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. ఓకే స్వామి. అంటే మంచి టైం అనేది అక్కడ ఇండికేషన్ చేస్తుంది మనకి. అంటే మీకు మే నుంచే బాగానే ఉంది, కానీ సెప్టెంబర్ నుంచి ఇంకా బలం ఉంది, ట్రై చేయండి ఏప్రిల్ లోపు. నెక్స్ట్ ఓకే స్వామి. అంటే కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. విన్ అవుతారు, వెళ్ళండి వెళ్ళండి. ఓకే సరే. ఓకే స్వామి.